ఇప్పుడు మాట్లాడిద్దాం. మన యువ కెరటం బీసీ యూత్ నాయకుడు, బీసీ విద్యార్థి యువజన సంఘాల అధ్యక్షుడు మా టైగర్ రామూర్తి గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. నేడు జనసభ ఆధ్వర్యంలో రాజారమణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ పైన ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పెద్దలు బడి లింగయ్య గారికి, మరియు పురుషోత్తమ గారికి, రామన్న గారికి, గోవర్ధన గారికి, మిగతా ఉద్యమకారులందరికీ కూడా, అన్నలకు, ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా మా బీసీ సంఘం తరపున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. మనం ఈరోజు ప్రస్తావించవలసినటువంటి అంశం ఏంటంటే బడ్జెట్. అయితే ఈరోజు బడ్జెట్ కాదు, గత అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే ప్రతి అడుగున కూడా మనం మోసం చేసుకుంటూనే వస్తుంది. అధికారంలోకి రానికి 42% రిజర్వేషన్లు అయితేనేం, ఉద్యోగాలు అయితేనేం, నిధులైతేనేం, నియామకాలు అయితేనేం, ప్రతి దాంట్లో కూడా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు అయితేనేం, రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు అయితేనేం, ప్రతిదీ కూడా ఒక మోసం. బీసీలని చులకనగా చూస్తూ బీసీలని అడుగున కూడా అధికారానికి దగ్గర రానియకుండా ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి, తను ఈరోజు చేస్తున్న దానికి ఏమాత్రం దగ్గర పోలికలు ఉండవు. కనీసం ప్రేమ అనే కొంచెం చూపెడతాడేమో అనే ఆలోచనకు వస్తే కూడా దాని దరిదాపులలో కూడా బీసీలు లేరు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్కు కనిపిస్తున్న ఏకైక శత్రువులు ఎవరంటే బీసీలో. వాళ్ళకు ఎస్సీలో కానీ, ఎస్టీలలో కానీ, మైనార్టీలలో కానీ, లేకపోతే అగ్రవర్ణాలలో కానీ ఎవ్వరు కూడా వాళ్ళు శత్రువులుగా చూడట్లేరు. ఓన్లీ ఒక బీసీలని ప్రభుత్వం దరిదాపులకు రానివద్దు. ఈ బీసీలని అవకాశం ఇస్తే ఇక నెక్స్ట్ వాళ్ళకు అధికారాన్ని చేపడతారని ఒక కుట్రపూరితంగా ఆలోచిస్తూ ప్రతి అడుగున జరిగిన ఎన్నికలైతేనేం, రేపు జరగని ఎన్నికలైతేనేం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, బడ్జెట్లలో అయితేనేం, అసలు మాటలకు చేతలకు పొంతన లేదు. చాలా దూరంగా ఎట్లా అంటే కొంతమందిని రావాల్సినటువంటి ఎవరైతే గతంలో గడిచిన ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి బీసీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కొంతమంది కాంట్రాక్టర్లు కానీ, అలాంటి వాళ్ళందరూ కూడా వేరు ఒక లిస్ట్ తయారు చేసి హింస కూడా గురి చేస్తున్నారు. బిల్లులు రాకుండా ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ రోజు మనం చర్చించవలసినటువంటి అంశం ఏంటంటే గడిచిన ప్రభుత్వంలో మన బడ్జెట్ 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లలో గడిచిన ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది? ఈ రోజు 3,00,000 కోట్లకు పైచలుగా బడ్జెట్ పెట్టారు. 3,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినా బాగానే ఉంది, అప్పులు చేసినావు, కొప్పులు పెట్టినావు. మరి 3,00,000 బడ్జెట్ల కోట్లు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ రాష్ట్రం ఆ రోజు ఉన్న అప్పులంతా, ఈ రోజు ఉన్న అప్పులంతా సరే పోనీ అట్లా కూడా అప్పులు చేసినావు. మరి అప్పులు చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కదా. ఏం చేసినావు? ఒక తట్టెడు మట్టేసావా? ఎక్కడన్నా ఏ ప్రాజెక్టు కన్నా తట్టెడు మట్టేసినావా? లేకపోతే ఎక్కడైనా కొత్త విద్యాలయాలు పెట్టినావా? ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినావా? ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినావా? కనీసం చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్లు కూడా 10 రూపాయలు కూడా ఇవ్వకుండా ఏమని అడిగితే కాలేజీ వాళ్ళని బెదిరించడం, కాలేజీ వాళ్ళ పైన కుట్రలు చేయడం, అది మీకు సంబంధం లేని అంశంలో వాళ్ళందరినీ పక్కన పెడితే ఇక్కడ మోసపోయేది ఎవరు, నష్టపోయేది ఎవరు? బీసీల పిల్లలు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఉంది? బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది. వాళ్ళకు వస్తుంది, మాకు రాట్లే. 4 సంవత్సరాలు అయిపోయినాక కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ ఉద్యోగం ఏంది, వాళ్ళ బ్రతికేంది? అంటే ఇది కూడా మన ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే దాన్ని ఏం చేశాడు? ప్రభుత్వ పాఠశాల పైన ఒక కుట్ర. ఏదో మొన్న ఒక రిపోర్ట్లో చెప్తారు టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయట. మరి టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? బడుగు బాగు చేయొచ్చు కదా. బడుగు బాగు చేయవు, టీచర్లను దించేయాలి, గవర్నమెంట్ బడులు తీసేయాలి, కాలేజీలు కట్టొద్దు, కంపెనీలు కట్టొద్దు, ఉద్యోగాలు చేయొద్దు, అదేవిధంగా ప్రాజెక్టులు కట్టొద్దు. కానీ 3,00,000 కోట్లకు బడ్జెట్ పోతుంది. 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కేసీఆర్ మాత్రం దుమ్మెత్తి పోసినావు. సస్తాడు, బత్తడు, నాశనం చేస్తాడు, రాష్ట్రం దోసుకు తింటుందని మాట్లాడినావు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావని మేము అడుగుతున్నాం. ఆయన 1,00,000 కోట్లు చేసినా ఆయన ఒక పని కళ్ళకు కనపడుతుంది. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టాడు, జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాడు, జిల్లాకు సంబంధించి ప్రతి ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు నిర్మించాడు, రాష్ట్రానికి అద్దులు చూపించాడు, ప్రతి చేసిండు. మరి నువ్వేం చేసినావు? ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చేంత వరకు ఏ ప్రాజెక్టుల పేరు మీద కానీ, ఉద్యోగాల పేరు మీద కానీ, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద కానీ ఏమైనా చేసినా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇదంతా కూడా ఒక గ్యాస్ను కుక్కర్ మూత తీసినట్టుగా తీసి మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని తను మలుచుకొని అధికారం చేపట్టాడు. అదేవిధంగా ఇక బీసీలు ఈసారి అధికారంలోకి వస్తారు,
వస్తే మాత్రం మళ్ళీ మనం మిగిలిన ఉద్దేశంతో ఒక దొంగపూరితమైన మోసపూరితమైన మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టిండు. దాన్ని మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తను పెట్టే డబ్బ ఏడికంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థం కావాలి. ఇక జన్మలు కూడా కాంగ్రెస్ పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టు కాంగ్రెస్ కాదు కదా, మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, వేదిక దొరికింది, అంశం దొరికింది, కొట్టేసిండు. ఆయన అదే ఒక జీవన్ రెడ్డి లాంటి వెళ్ళిపోతారంటే ఆయన రోజున చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పుట్టు కాంగ్రెస్ కదా, ఈయన కాదు కదా, మళ్ళీ రేపు ఇంకో దాంట్లో పోతాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది మద్దతుదారులు ఉంటారు, ఎంతో మంది చాలా రోజుల నుంచి కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు గమనించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక బడ్జెట్ లో చూసినట్టయితే ఏమని చెప్పిండు, 42% రిజర్వేషన్లు ప్రకటించినప్పుడే ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లకు తీసుకొని మీ అందరూ కూడా సంక్షేమ పథకాలు పెడతా అని చెప్పిండు. 20,000 కోట్లు కాదు, 6% ఉన్న బడ్జెట్ లో బీసీలకు ఇచ్చింది 6%, 12,500 కోట్లు. దేని పనికి వస్తాయి? నీ 6 గ్యారంటీలు ఏడమైంది, నీ 42% రిజర్వేషన్ ఏడమైంది, నీ 20,000 కోట్ల బడ్జెట్ ఒక్కటి బీసీలకు ఈ రాష్ట్రంలో ఒక్కటి చేసిందని చెప్తే మేము ఇప్పటి నుంచి ఇవన్నీ పని చేసుకుంటాం. రాయరామన్న కానీ మేము కానీ ఏ ప్రెస్ మీట్లు పెట్టాం. మీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ బీసీలకు కానీ ఏమన్నా ఒకటి మంచి జరిగిందా? ఇక జరగబోతుందా? జరగదు. ఎందుకంటే ఒక క్లారిటీ లేని ప్రభుత్వం, ఒక పెంతన లేని ప్రభుత్వం. పరీక్షలు ఇవాళ పెడతారు, రేపు క్యాన్సిల్ అంటారు. ఉద్యోగాలు ఇవాళ వస్తే రేపు రైతు బంధు రాత్రి పడుతుంది అంటాడు, తెల్లారు రావట్లేదు అంటాడు. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఉంది. మీరు సలహాలు ఇచ్చేటోళ్ళు లేరా? సరే మీకంటే లేదు, నువ్వంతా దుందుడుకు మనిషి అనుకో ముఖ్యమంత్రి గారిని. కానీ మనకి సలహాలు ఇచ్చే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏడిపోయారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏడిపోయారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే శ్రీలంక చూసినట్టుంది. రాజపక్ష ప్రభుత్వం చూసిన దానికంటే దారుణంగా ఉంది. శ్రీలంక కంటే దారుణంగా తయారైతుంది. ఇవాళ ఏమో అసలు మనం ఈ పరిపాలనలో ఉన్నావా లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుంది. మనం అందరం మేధావులం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, విద్యార్థి లోకం కానీ, యువజన లోకం కానీ నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలను తప్పకుండా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా బీసీలలో మాకు ఇళ్ళనే ఇంకొకటి ఏంటంటే బాగు చేసుడు కంటే నాశనం చేయడానికి ఎక్కువ ఆలోచనలు చేసుకుంటున్నారు. మన దాంట్లో కొంతమందిని పట్టుకోవడం. ఇవాళ 42% రిజర్వేషన్ అనే అంశం, 42% రిజర్వేషన్ లో అదే ఉద్యమం తారస్థాయికి చేరింది. ఆ రోజు ఢిల్లీలో కనుక రేవంత్ రెడ్డి పోయి ధర్నా చేయకపోతే ఇవాళ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చేది. గౌరవనీయులు సార్, పెద్దలు చిరంజీవి సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటాను. ఆ రోజు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని మనలో ఉన్న వ్యక్తులే మనకు వెన్నుపోటు పడిచి ఉద్యమాన్ని నీరు గార్చారు. కానీ ఆ రోజు 42% రిజర్వేషన్ ఢిల్లీలో ధర్నా చేయకపోతే అది ఖచ్చితంగా ఉద్యమం ఒక కొలిక్కి వచ్చేది అనే విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని పోలినట్టుగా ఉద్యమం ఉద్బెత్తున వేసింది. అది వాస్తవం, మనందరికీ తెలుసు. ఎక్కడెక్కడ వేసిందంటే మేము చాలా పరిశాలను ఎవరికి సంబంధం లేకుండా ఉద్యమాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వేడికి పోతుంది, లేసా తెలంగాణ ఉద్యమం అనుకున్నాం. అటువంటి ఉద్యమాన్ని నీరు గార్చి ఢిల్లీలో ధర్నా పెట్టి 42% రిజర్వేషన్ మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాడు. స్థానిక సంస్థలు నిర్వహించినాక కూడా మనందరం ఒకటి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఉన్న రిజర్వేషన్లు కూడా ఇంకా తగ్గించి పెట్టినా కూడా జనరల్ స్థానాలలో పోటీ చేసే సర్పంచులు 40% ఇవ్వకుండా 40% అదే 40% వరకు రాగలిగారు. అంటే ఇదంతా ప్రభుత్వానికి తెలుసు, అగ్రవర్ణాలకు తెలుసు. ఇవాళ వీళ్ళు ఇంత అప్డేట్ అయి ఉన్నారు. వీళ్ళ కనుక ఇంకా రిజర్వేషన్లు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడికో అధికారం చేపడతారనే దురుద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా బీసీ మేధావి లోకం, బీసీ లోకం అంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి దీని